చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మరోసారి ప్రకృతి కన్నెర్ర చేసింది. క్లౌడ్ బర్స్ట్ అయింది. ఒకటి కాదు, ఒకేసారి 2 క్లౌడ్ బర్స్ట్లు జరిగాయి. స్వల్ప వ్యవధిలో కిష్త్వార్, పహల్గాంలో 2 చోట్ల క్లౌడ్ బర్స్ట్ జరిగింది. ఈ క్లౌడ్ బర్స్ట్ కారణంగా 33 మంది మరణించారు. మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. 220 మంది గల్లంతయ్యారు. ఓవైపు క్లౌడ్ బర్స్ట్, మరోవైపు కుండపోత వర్షంతో భారీ ఎత్తున ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. గురువారం మధ్యాహ్నం కిష్త్వార్ జిల్లాలోని చషోటి ప్రాంతాన్ని వరదలు ముంచెత్తాయి. రోడ్లన్నీ కొట్టుకుపోయాయి. స్థానికులు ఏర్పాటు చేసుకున్న గుడారాలు ఎగిరిపోయాయి. కిష్త్వార్లో క్లౌడ్ బర్స్ట్ అయిన కాసేపటికే పహల్గాంలో క్లౌడ్ బర్స్ట్ జరిగింది. పహల్గాంకు సమీపంలో మెరుపు వరదలు ముంచెత్తాయి. జల ప్రవాహం ధాటికి రోడ్లు కొట్టుకుపోయాయి. కిష్త్వార్లో మెరుపు వరదలతో 220 మంది గల్లంతయ్యారని అధికారులు చెబుతున్నారు. క్లౌడ్ బర్స్ట్తో అలర్ట్ అయిన రెస్క్యూ టీమ్స్ వరదల్లో చిక్కుకున్న వందల మంది బాధితుల్ని రక్షించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గాయపడ్డ బాధితుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం స్థానిక హాస్పిటల్కి తరలించారు. ఈ క్లౌడ్ బర్స్ట్ మచైల్ మాతా యాత్ర మార్గంలో సంభవించింది. ప్రతి ఏడాది వేలాది భక్తులు హిమాలయ పర్వతాల్లోని పవిత్ర దేవస్థానం మాతా చండీ దర్శనానికి వెళ్తారు. ప్రమాదం సంభవించిన సమయంలో కూడా యాత్రికులు పెద్ద సంఖ్యలో మౌలించ్ వైపు ప్రయాణంలో ఉన్నారు. ఘటన అనంతరం యాత్ర తాత్కాలికంగా నిలిపివేయబడింది. మృతుల్లో కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం సభ్యులు కూడా ఉన్నారు. యాత్ర భద్రత కోసం విధుల్లో ఉన్న సిఐఎస్ఎఫ్ సిబ్బందిలో కొందరు ఈ విపత్తులో ప్రాణాలు కోల్పోయారు. ఇంకా 3 సిఐఎస్ఎఫ్ జవాన్లు గల్లంతయ్యారు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ యంత్రాంగం వెంటనే స్పందించింది. బాధితులను అత్యవసరంగా ఆసుపత్రులకు తరలించారు. సహాయక చర్యల కోసం ఎస్డీఆర్ఎఫ్, స్థానిక పోలీసులు, వైద్య సిబ్బంది రంగంలోకి దిగారు. ప్రధానమంత్రి సహాయ నిధి నుండి ఆర్థిక సాయం ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా తోడుగా ఉండనుందని అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కార్యాలయం జిల్లా యంత్రాంగంతో సంప్రదిస్తున్నట్లు, అన్ని సహాయక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. కిష్త్వార్లో జరిగిన విషాదంపై సీఎం ఒమర్ అబ్దుల్లా విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, పోలీసు, సైన్యం, రెస్క్యూ బృందాలు సహాయక చర్యలను ముమ్మరం చేయాలని ఆదేశించారు. కిష్త్వార్లో జరిగిన క్లౌడ్ బర్స్ట్ బాధ కలిగించింది. మృతుల కుటుంబాలకు సంతాపం, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలనేది నా ఆకాంక్ష. పౌరులు, పోలీసు, సైన్యం, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ అధికారులు రక్షణ, సహాయక కార్యకలాపాలను బలోపేతం చేయాలని, బాధితులకు కావాల్సిన సహాయం అందించాలని ఆదేశించినట్లుగా చెప్పారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 180059996969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.